హాయ్ నేను సతీష్. ఫ్యామిలీ వీక్ కోసం సంజన కోసం ఎవరెవరు వచ్చారంటే వాళ్ళ మరిది ఉంటాడు కదా, ఆయన పేరు ఆది పినిశెట్టి. ఇప్పుడు అఖండ 2లో విలన్, అట్లాగే వాళ్ళ చెల్లి సంజన చెల్లి నిక్కీ గల్రాని, ఆమె కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్రెస్గా చేసింది కదా, హీరోయిన్గా. ఆమె ప్లస్ అతను వస్తున్నారు, అట్లాగే మిగతా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు. సరే, చాలా అప్డేట్స్ ఉన్నాయి. భరణి ఏడ్చాడు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారని కదా హౌస్లో. అట్లాగే ఇంకొక గొడవలు కూడా జరిగాయి. ఆ అప్డేట్స్ అన్ని వేరే వీడియోలో జర్నలిస్ట్ సతీష్లో మాట్లాడదాం. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఎలిమినేషన్ గురించి మీరు అందరూ ఆసక్తిగా చూసేది ఎవరు ఎలిమినేషన్ అనేది. ఇప్పటికే తమ్మునేలు చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంటుంది. దివ్య ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఇప్పటికీ కూడా వెరీ హై. అయితే అయిపోయింది అనేది ఎందుకు వస్తుందంటే అప్డేట్ ఎక్కువ మంది అడుగుతున్నది, శివాజీ గారు బిగ్ బాస్ బజ్ ఉంటుంది కదా, బజ్ కోసం ఇంటర్వ్యూ కోసం ప్రశ్నలు ప్రిపరేషన్ కోసం వాళ్ళకి లిస్ట్ అయితే వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని పేపర్ వర్క్ అని నేను చెబుతూ ఉంటాను కదా, ఈ ప్రశ్నలు అడగండి సో అని చెప్పేసి ఆ పేపర్ వర్క్ వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఆమె దివ్య అనే ఎలిమినేషన్. కానీ షూట్ అయితే కంప్లీట్ కాల. నేను ఎప్పుడు చెబుతూ ఉన్నా కదా, వీకెండ్లో ఖచ్చితంగా 6:30 ఈవినింగ్ 6:37 కల్లా దివ్య యూఆర్ ఎలిమినేటెడ్ లేదా సంజన యూఆర్ ఎలిమినేటెడ్ అని ఆ షూటింగ్ పార్ట్ అయిన తర్వాత ఇక 100% అంతవరకు ఏంటంటే 99.9% అనుకోవాలి. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పా, ఈ వారం అంతా మనం గెస్ట్ చేసినట్టుగా దివ్య బాటంలో ఉంది. ఆవిడ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్, వెళ్ళిపోయే ఛాన్సెస్ వెరీ హై అని చెప్పాం కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ప్రస్తుతానికి పేపర్ వర్క్ ప్రకారం దివ్య ఎలిమినేషన్. మరి ఎందుకు అంటే అసలు నిజంగా ఒక కామనర్గా వచ్చి ఎలాంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లేదు, పిఆర్ కూడా లేదు. మిగతా అందరికీ ఉన్నట్టు ఆవిడకైతే బీభత్స భయానకమైన పిఆర్ లేదు అంతకుముందు నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియల్ ఆర్టిస్ట్ కాదు, ఒక సెలబ్రిటీ కాదు, ఒక ఫేమ్ లేదు, పాడు లేదు, జస్ట్ 23 years ఒక సాదా సీదా అమ్మాయి అంతే. అందువల్ల ఏంటంటే ఆడియన్స్ ముందు నుంచి ఒక ఫౌండేషన్ పడింది అనుకోండి, ఒక 10%, 20%, 15%, ఆ ఫౌండేషన్ అనేది కాపాడుకుంటూ వచ్చేది. ఆడియన్స్కి పూర్తి స్థాయిలో ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లేకపోవడం వల్ల పిఆర్ కూడా పెట్టుకునే శక్తి సామర్థ్యాలు, ఆర్థిక వనరులు ఎంత దండిగా ఉంటే అంత లెక్క అవన్నీ లేకపోవడం వల్ల కనెక్ట్ కాల. అయితే దివ్య జర్నీకి సంబంధించి మనం మాట్లాడాల్సి వస్తే హౌస్లోకి వచ్చినప్పుడు ఫుల్ స్వాగ్తో వచ్చింది. అగ్ని పరీక్షలో కూడా ఈ అమ్మాయి ఉండేటప్పుడు ఫిజికల్ టాస్క్లు మంచిగా ఆడింది, బ్రెయిన్ వాడుతూ ఉంది, యాక్టివ్గా ఉంది. ఎవరితో ఏం చెప్పాలని ఇప్పుడు అభిజిత్ ఆట గురించి ఆవిడ ఒపీనియన్ ఆవిడ ఎంత పర్ఫెక్ట్గా చెప్పింది. ఆయన కళల్లో చూసి చెప్పమ్మా అని శ్రీముఖ్ అడిగినప్పుడు కూడా అప్పుడేంటి ఇప్పుడేంటి ఒట్టేసి ఒక మాట, ప్రభాస్ డైలాగ్ ఉంటుంది కదా, ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పమన్న మాదిరిగా అట్లాగే చెప్పింది. అరే ఇంత కరాఖండిగా నెక్కచ్చిగా సూటుగా మొహమ్మద్ చెబుతుందంటే ఇలాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా ఉండాలి అని అగ్ని పరీక్ష టాస్క్లప్పుడు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. అదే మాదిరిగా హౌస్లో కూడా వచ్చినప్పుడు ఎలా అంటే అలా ఇచ్చిపడేసింది. ఫస్ట్ నామినేషన్లో చాలా కాన్ఫిడెంట్తో, చాలా క్లారిటీతో, అస్సలు చెప్పాలనుకున్నది ఇంత సూటుగా, సుత్తు లేకుండా, ఇంత స్టైల్ ఫార్వర్డ్గా, ఇంత కాన్ఫిడెంట్గా చెప్పొచ్చా అని ఒక పాజిటివ్ వైబ్, ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఆవిడని చూసి అందరూ హౌస్ అంతా కూడా అల్లాడిపోయారని కూడా చెప్పొచ్చు. ఇంత నెక్కచ్చిగా చెబుతుంది ఏంటి, ఇంత నిర్మోహమాటంగా నిర్భయంగా చెబుతుంది ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే కనబడింది. అలాంటి దశలో ఖచ్చితంగా టాప్ 5 ఉంటుందేమో అనే వైబ్ అయితే వచ్చింది. బట్ ఎక్కడ బిస్కెట్ అయిపోయింది, ఆట చెడిపోయిందంటే భరణితో ఎప్పుడైతే ఈ తొక్కలో బాండింగ్ అంటూ కలుపుకుంటూ పోయిందో హౌస్లోకి దేనికోసం వస్తారో అది ఒక ఆర్గానిక్గా వచ్చి ఉంటే ఆటోమేటిక్గా లాంగ్ జర్నీలో అలా సెట్ అయితే ఓకే. కానీ ఎప్పుడైతే అన్నా చెల్లి అనుకుంటూ ఒక బాండింగ్ కలుపుకుంటూ ఆ బాండ్లోకి దూరిందో అయిపోయి ఆవిడ గేమ్ ఫస్ట్, ఆ గేమ్ అప్పటి నుంచి అవుట్ అయిపోయి బాగా నష్టపోయింది ఎవరంటే దివ్య. ఆ బాండ్ కోసం ఇక ఎట్లా అయిపోయిందంటే భరణి కోసమే మాట్లాడుతుంది, భరణి కోసమే టాస్క్లు ఆడుతుంది, భరణి కోసమే స్టాండ్ తీసుకుంటుంది. అక్కడ భరణి ఉంటే ఇంకెవరున్నా సరే భరణి తరఫున పోరాడేస్తుంది. ఇప్పుడు భరణి ఎవరినైనా పొగిడితే భరణి గారు ఎందుకు పొగిడారంటుంది, భరణి ఎవరినైనా తిడితే భరణి గారి తరఫున ఈవిడెళ్ళి వాళ్ళని తిట్టేస్తుంది, ఎవరైనా వచ్చి భరణిని తిడితే వాళ్ళతో ఈవిడ గొడవ పడుతుంది. మొత్తం భరణి చుట్టూ బొంగరాలు తిరగడం వల్ల బిస్కెట్ అయిపోయాయి. ఈవిడికి సంబంధం లేని విషయాల్లో కూడా దూరిపోయింది కదా. మొత్తానికి ఈవిడ ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గేమ్ ఆడుకుంటే ఇప్పుడు మిగతా అందరి విషయాలు అట్లా దూరలా ఇన్వాల్వ్ అవ్వాలా. కేవలం భరణి అనేసరికి ఆ లింక్ వల్ల, బాండ్ వల్ల, ఎమోషన్ వల్ల కేవలం మొత్తం పాడైపోయింది. భరణి కోసం ఉండిపోవడం వల్ల అయిపోయాయి. భరణితో కలిసి ఉండకపోతే చాలా తెలివైన అమ్మాయి, జస్ట్ 23 yearsకి అంత మెచ్యూరిటీ, ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్పడం, ఆ క్లారిటీ, దమ్ము ధైర్యం ఉన్నాయి, డేరింగ్ గుండెల నిండా పుష్కలంగా ఉంది. ఎవరైతే నాకేంటి మనల్లెవరు రాపిది అనే యాటిట్యూడ్తో ఉండింది. కేవలం ఈ బాండ్స్ వల్ల చెడిపోయాయి. బాండ్ వల్ల కూడా ఓకే, పోనీ ఒక్క ఆయనతో కదా బాండ్ ఉంది, కానీ ఆ బాండ్ వల్ల భరణి కూడా విసిగిపోయాడు ఒక దశలో. నా గురించి నువ్వెందుకు మాట్లాడుతావు, నీ ఆటను వాడుకోవచ్చు కదా, నా పైన నేను చెప్పుకుంటా కదా, నా కోసం నువ్వెందుకనే మాదిరిగా అది ఆ బాండ్ వల్ల ఒక ట్రాక్లో వెళ్ళాల్సింది ట్రాక్ తప్పింది, గేమ్ మొత్తం పాడైపోయింది. ఇప్పుడు ఇంక చాలు భరణి కోసం భుజాన్ని కాజడానికి వచ్చిందని మాదిరిగా అయిపోయాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెబుతా, ఊరికే మనం చెప్పుకోలేం కదా.
బర్నీ రీఎంట్రీలో వచ్చేటప్పుడు మార్చుకోవాల్సినవి ఏంటని దమ్ము శ్రీజకే బర్నీ అడిగేటప్పుడు గౌరవ్ తన ఒపీనియన్ తను చెప్పాడు. ఆ బాల్ పట్టు గోల్ కొట్టే టాస్క్లో మీరు ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యిందండి అని నాకు అనిపించిందని, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ మార్చుకుంటే బాగుండంటే బర్నీ అక్కడ చెప్పుకుంది, బాబు అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా స్టైల్లో నేను ఆడా, నీకు అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా అనిపించింది అని ఆయన చెప్పాడు. క్లోజ్. ఈవిడ ఎందుకు దూరాలి? అక్కడ దూరాల్సిన అవసరం ఏంటి? ఏమని అంటే నా టీం కాబట్టి నేను దూరుతా, అవసరం లేదు కదా. బర్నీ ఆన్సర్ చెప్పలేకపోతే బర్నీ రీఎంట్రీలో మార్చుకోవాల్సిన అంటే ఒక రకంగా అతనికి ఫీడ్బ్యాక్ అది వాళ్ళు ఇస్తున్నది. ఓకే ఏమో ఒకవేళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందేమో మార్చుకునేదని ట్రై చేస్తా, లేదా నువ్వు ఓపెన్ అవ్వట్లా మాట్లాడట్లా, అట్లాంటప్పుడు బర్నీ చెప్పొచ్చు చేయొచ్చు. అట్లా వాళ్ళకి ఒక రకంగా మంచి ఫీడ్బ్యాక్ మైనస్ పాయింట్లన్నీ చెబుతున్నప్పుడు వాళ్ళకి మేలు చేసేదే. దానికి అక్కడ బర్నీ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చుకుంది, అది ఎట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందని చెప్పుకుని. బట్ ఇప్పుడు దూరాల్సిన అవసరమే లేదు. ఏమనంటే నా టీం కాబట్టి, నేను కూడా టీంలో ఉన్నా కాబట్టి నేను దూరిపోయానంటే పానకంలో పుడకలాగా వచ్చింది. ఇవన్నీ మైనస్ అయిపోయి ఇరిటేషన్ వచ్చింది, చిరాకు వచ్చింది, ఆడియన్స్ కనెక్షన్ పోయింది. అక్కడ మైనస్లో ఒక ఎపిసోడ్తో కాకుండా ఇట్లా పోయినాయి, పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా మాట్లాడుకుంది. ఇప్పుడు జర్నీ ఎందుకు ఎట్లా ముగిసింది అనడానికి. అట్లాగే అదే వారం మాధురితో ఆ బిర్యానీ విషయంలో బర్నీ చేసింది అక్కడ తప్పు. ఆయన కూడా తర్వాత బాధపడ్డాడు, అందరూ బాధపడ్డారు. వాళ్ళు ప్లేట్లు పట్టుకొని వచ్చింది, ఆగండి నేను తర్వాత పెడతాను, వాళ్ళంతా తిన్నాక పెడతాను, టీం ఏ తర్వాత టీం బీకి ఎట్లా అంటే అందరూ బాధపడ్డారు, ఎవరైనా హర్ట్ అవుతారు అక్కడ. అది మిస్టేక్. అక్కడ కూడా నేను కెప్టెన్ కనుక నేను కెప్టెన్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారా? సరే నీకు అంత కెప్టెన్ బాధ్యత ఉండేటప్పుడు ఫస్ట్ నువ్వు ఇనిషియేట్ తీసుకుని అందరికీ ఈక్వల్గా, లేదా ఫస్ట్ టీం వాళ్ళకి, టీం ఏకి, తర్వాత టీం బీకి, ఇట్లా ఏదో ఒక నిర్ణయం అప్పుడు తీసుకోవచ్చు. అప్పుడేం చడి చప్పుడు లేకుండా కూర్చొని దూరంగా ఉంటూ వేరే ఒక విషయంలో ఆమె హర్ట్ అయిన తర్వాత నేను ఆవిడ మాదిరి కూడా ఇష్యూ చేయలే, ఆవిడ ఫీల్ అయ్యింది, దూరంగా పోయి కూర్చుంది. ఇక్కడ అడిగిన తర్వాత ఆ విషయంలో కూడా మళ్ళీ ఇప్పుడు దూరిపోయి నేను చెప్పానంటే ఆ రోజు మాధురియే కాదు ఆడియన్స్ కూడా అట్లాగే చిరాకు వచ్చింది. అక్కడ అవమానం జరిగింది మాధురికి, తనూజకి, ఈవిడికి కాదు కదా. ఈవిడ ఎట్లా దూరుతుంది? మళ్ళీ బర్నీ విషయంలో ఈవిడెందుకు పొరపేసుకుంటూ దూరిపోద్ది, ఇట్లా మళ్ళీ పానకంలో పుడకవమ్మని ఇట్లా కూడా బ్యాడ్ అయ్యింది. ఇవన్నీ అయిపోయి మళ్ళీ ఏమంటుంది, బర్నీ ట్యాక్స్ నాకెందుకు వేస్తున్నారు ట్యాక్స్ వాళ్ళు వేయలే, నీకు నువ్వే పెద్ద గజమాలు అంటారు కదా, చిన్న ట్యాగ్ కూడా కాదు, పెద్ద గజమాలని ట్యాగ్ తెచ్చి నువ్వే వేసుకున్నావు. మిగతా వాళ్ళ విషయంలో స్టాండ్ లేదు, ఒపీనియన్ లేదు, ఓపెన్ అవ్వాల్సిన అవసరం లేదు, నా గేమ్ నాది, నా స్టాండ్ నాది అన్నట్టుండి బర్నీ విషయంలో అతిగా అవసరం ఉన్నా లేకపోయినా ఇన్వాల్వ్ అవ్వడం అయిపోయింది. ఇది ఒకటి బ్యాడ్. ఇక రెండో విషయం మెయిన్ పాయింట్ ఏంటంటే తనూజ వర్సెస్ దివ్య విషయంలో కూడా ఎక్కడ బ్యాడ్ అంటే, ఇప్పుడు తనూజ మన కెప్టెన్ అయ్యింది, బర్నీ వచ్చి ఎత్తుకున్నాడు, ఆవిడని ఎత్తుకుంటే ఈవిడెందుకు అంత అసూయ ఫీల్ అవ్వాలి? మరి తనూజ ఫీల్ అవ్వలేదంటే ఇద్దరు ఫీల్ అయ్యారు. ఆడవాళ్ళకి అసూయ భర్త వస్తుందనే మాదిరిగా వచ్చి ఉంటుంది, ఎవరు అవునన్నా కాదన్నా, బట్ ఇద్దరు ఫీల్ అయ్యారు. బట్ ఇక్కడ తనూజ కంటే ఈవిడికి ఎక్కువ డ్యామేజ్ జరిగాయి, ఇవన్నీ కళ్ళ ముందు కనబడ్డాయి. ఎంత అసూయతో ఎంత కుళ్ళుతో ఎందుకు ఉందని మాదిరిగా. అవసరం ఏముంది? ఆయనకు నచ్చింది ఎత్తుకున్నాడు, ముద్దు వచ్చినప్పుడు చంక ఎక్కాలన్నట్టుగా ఆయనకు ముద్దు వచ్చింది, చంక ఎక్కింది, ఎత్తుకున్నాడు, ఓకే. నన్ను ఎందుకు ఎత్తుకోలేదు అనడం. అట్లాగే మళ్ళీ ఆ ట్రైన్ టాస్క్లో ఆయన సలహాలు ఇచ్చేటప్పుడు ఆవిడికి ఎందుకు సలహాలు ఇచ్చారు, నాకెందుకు సలహాలు ఇవ్వలేదు, సుమన్ శెట్టికి ఎందుకు సలహాలు ఇవ్వలేదు అనడం. అట్లాగే నిన్న మొన్న చూసాం, పెద్ద గొడవ అయిందని మనం అప్డేట్ ఇచ్చాం కదా, కాలికి ఏదో దెబ్బ తగిలింది, క్రీమ్ పూస్తుంటే మీరెందుకు రాయాలి? ఆయన రాయకూడదా? ఆయన క్లారిటీ లేదా? ఎవరితో ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏం ఆడాలి, ఏం ఆడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. నేను నిన్న మొన్న చెప్పా, ఆయన అనుభవం 23 years ఉంటే ఈ అమ్మాయి ఏజ్ ఏమో 23, అంటే నా అనుభవం అంత లేదు కూడా నీ వయసు అంటారు కదా, అట్లా ఎగ్జాక్ట్గా ఆయన 23 years ఇండస్ట్రీ ఉంటే ఇప్పుడు ఏజ్ కూడా అంత ఉంది. అట్లాంటి ఆయనకి చెప్పొచ్చు, ఒక సలహా చెప్పొచ్చు. ఓ పెద్దవాళ్ళు అయినంత మాత్రం అందరికీ అన్నీ తెలిసా, కొంతవరకు చెప్పాలి. వాళ్ళ అమ్మాయి కూడా మొన్న వచ్చి విసుక్కున్నట్టుగా ఆ కమాండింగ్ వద్దండి, ఏమంటారు దాన్ని, ఏదో పెత్తనంలాగా అనిపిస్తుంది, అంత వద్దు ప్లీజ్ రిక్వెస్ట్, అర్థం చేసుకున్నాడు. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది, నెగిటివ్ ఎనర్జీ ఒక రకంగా చెప్పాలంటే చెప్పింది. అది ఎందుకంటే అంత ఎందుకు అవసరం ఏముంది? పైగా దానికి రీజన్ ఏం చెప్పుకుంది, మీరే ఎందుకు చేయాలి, ఆయుర్వేద సెంటరా, మీ హెల్త్ ఓకేనా, మీ చెయ్యి ఓకేనంటే. ఇప్పుడు మరి హెడ్ మసాజ్ రాని టాస్క్లో చేయించుకున్నా, అప్పుడు ఆయన చెయ్యి గురించి నీకు గుర్తురా, బాగా ట్రోలింగ్ అయింది, ఆ వీడియో బాగా వైరల్ అయింది. అంటే ఊరికే అక్కడ అసూయతోనే అక్కడ ఎవరున్నా, తనూజే కాదు, కళ్యాణ్ ఉన్నా, ఇమాన్యుయల్ ఉన్నా, ఎవరున్నా సరే నేను అడుగుతానంటే అక్కడ ఎవరున్నాను కాదు, ఇక్కడ బర్నీ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోయి ఇలాంటి అన్ని విషయాల్లో కూడా బ్యాడ్ అయ్యింది. ఎందుకు ఎంత జలస్ ఫీల్ అయిపోతుంది, ఎందుకోసం వచ్చింది, కప్పు కోసం వచ్చిందా, టాప్ 5లో ఉందామని వచ్చిందా, ఎందుకోసం వచ్చిందని లెక్క. అట్లాగే దీంతోపాటు తనూజ ఎట్లా ఈవిని బ్యాడ్ చేసిందంటే, ప్రతి సిచ్యువేషన్ కూడా తనకు సానుభూతి పవనాలు వచ్చేలాగా ఏడ్చేసో, పెడబొబ్బలు పెట్టేసో, చీదేసో, ఆవిడ స్ట్రాటజీలతో ఆవిడ గేమ్ ఆడుకుంటే ఈవిడ బిస్కెట్ అయిపోయి ఇప్పుడు ట్రైన్ టాస్క్లో ఉంది. ఇక్కడ దివ్య స్టాండ్ ఏమాత్రం తప్పు కాదు. నేను ఇమాన్యుయల్ కెప్టెన్ కావాలి అని కోరుకుంటున్నా, ఆయన అవ్వాలంటే ఎవరిని తప్పించాలో వాళ్ళనే తప్పించాను అని క్లారిటీతో ఫుల్గా స్పష్టతతో ఉంది. ఆవిడ నిన్న అక్కడ
2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పాలంటే చాలామందికి గొంతు తడారిపోయి మాటలు తడబడిపోయి బిక్క చచ్చిపోయి అహం అంటూ సకల కళలు ప్రదర్శిస్తుంటే ఈవిడ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంది. మంచి నేచర్, గట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రోజు ఎమాన్యుయల్ కెప్టెన్ కావాలనుకుంటున్నా కనుక ఈవిడే తెప్పించాలి. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ రీతు చౌదరి ఎమాన్యుయల్ కనుక ఉన్నారు కనుక బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ పరంగా కూడా తర్వాత రాము రాథోడు వీళ్ళందరూ మాట్లాడుతారు. ఈ టాస్క్ అయితే రీతు కష్టం కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రెజర్కి గురైపోద్ది, హైపర్ అయిపోద్ది, ఆడలేకపోవచ్చు, మంచి టాస్క్ పెట్టాడు, నేనైతే ఆడేదాన్ని, నేనైతే ఆడలేను. అట్లా ఒక రకంగా చెప్పాలంటే ఆ నెక్స్ట్ లెవెల్ టాస్క్ కూడా రూట్ మ్యాప్ క్లియర్ చేసింది ఇవిడు. ఒకవేళ అక్కడ తనూజ ఉంటే తనూజ ఎమాన్యుయల్ ఉంటే రీతుని తప్పించి ఉంటే బిగ్ బాస్ కూడా సపోర్టింగ్ టాస్కే పెట్టేవాడు. ఎన్నోసార్లు చూసాం, పక్క సపోర్ట్ అయితే ఉంటుంది కనుక అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హౌస్ అంతా ఆల్రెడీ ఎమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు, ఆవిడ అవ్వలేదు, ఆవిడ ఆల్రెడీ ఏడ్చింది, అలిగింది, మళ్ళీ ఎమోషన్ అవుతుంది. ఏ రకంగా చూసినా హౌస్ సపోర్ట్ మొత్తం తనూజకే వస్తుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి బ్రెయిన్ ఉండాలి. ఆ బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్లో వచ్చిందని చెప్పాలన్నా సరే గట్స్ ఉండాలి. అవన్నీ చెప్పి చేసింది ఆ అమ్మాయి దివ్య. కానీ అక్కడ ఏమైంది, తనూజ దాన్ని హైప్ చేసేసి వాళ్ళిద్దరి మధ్యలో నేను దూరలేదు. భరణికి దివ్యకి మధ్య ఏదో బాండ్ ఉంది, ఆ బాండ్లో నేను ఏదో దూరాను, వేలు పెట్టిన మాదిరిగా నన్ను ఇక్కడ టార్గెట్ చేస్తుందని లెక్క ఆవిడ హైలైట్ చేసేసి నేను అసూయ ఫీల్ అవ్వట్లేదు అని ఏడిచేసి చీదేసి సగం మంది ఖచ్చితంగా ఎవరైతే ఎక్కువ ఏడుస్తారో వాళ్ళనే నమ్మేస్తారు. అయ్యో పాపం ఏడిచింది, అయ్యో మళ్ళీ ఏడిచింది, అయ్యో ఏడిపించారు, అయ్యో టార్గెట్ చేసి ఇట్లాగే నమ్ముతారు. మన తెలుగు వాళ్ళు వీక్నెస్ సెంటిమెంట్కి పడిపోతారు చాలామంది. అక్కడ కొంతమంది నమ్మారు. ఈమెకైతే సింపతి క్రియేట్ అయిపోయింది. ఎవరికి, తనూజకి. అట్లా చేసుకుంది. దివ్య క్లియర్గా పాయింట్ మీద ఉంటే తనూజ బర్నీతో లింక్ పెట్టి ఒక టర్న్ కొట్టేసి చాలా తెలివిగా తనకు సానుభూతి పవనాలు వీచేలాగా వర్కౌట్ చేసుకుంది. అందులో ఆవిడ సక్సెస్ అయ్యింది. అక్కడ దివ్యకు బాగా డ్యామేజ్ అయిపోయాయి. ఈవిడ ఎందుకు ఎట్లా అక్కడ తప్పేం లేదు, ఆవిడ గేమ్ ఆవిడ ఆడింది, కానీ అట్లా హైలైట్ అయింది. ఇప్పుడు అదే టైంలో ఒక ఎగ్జాంపుల్ కూడా వచ్చింది. ఏమని, ఇప్పుడు దివ్య కళ్యాణ్కి చెప్పింది నేను తనూజను తప్పించననింది, మరి ఎట్లా తప్పించేస్తుందంటే, మరి అదే తనూజ అంతకుముందు చేసింది బల్బ్ టాస్క్లు ఏం చేసింది, దివ్యకు మాట ఇచ్చి దివ్యని తప్పించేసి తర్వాత వెళ్ళి కాలు పట్టుకుని సారీ చెప్పుకుని బతిమలు ఆడుకోలే. ఇవన్నీ పెద్ద హైలైట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ ఏడ్చింది, అక్కడ దివ్య ఏడల, నేను ఏడను ఆవిడ కూడా గుక్కబట్టి గొంతు చించుకుని కన్నీరు ఇంకిపోయే మాదిరికి ఏడ్చి ఉంటుంటే సింపతి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఏడ్చే వాళ్ళకి సింపతి పెద్ద ఆయుధం. ఆవిడ ఏడలేదు, ఈవిడ ఏడ్చింది. ఆ రకంగా ఎందుకంటే అక్కడ దివ్య చేసిన తప్పు అని ఆవిడ ఎంత పోట్రే చేస్తే మరి అక్కడ తనూజ చేసిందండి బల్బ్ టాస్క్లో అట్లా వచ్చింది. కానీ ఓవర్గాల్గా డామినేషన్ ఏం చేసేసింది, దుప్పటి కప్పేసి ఏడ్చేసి ఇంకా అంత ఏడ్చేసరికి బిగ్ బాస్ కూడా జూమ్ చేసి క్లోజప్ చేసి రకరకాల విన్యాసాలు చేసి అది హైలైట్ అవ్వడం వల్ల ఈ దివ్యకి అయితే బ్యాడ్ అయింది. అట్లాగే నిన్న వరుసగా 2 వారాల ఇమ్యూనిటీ అనేది 8 మందికి, హౌస్లో ఉన్న 8 మందికి అదే ఒపీనియన్ ఉంది. చెప్పే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. ఆ దివ్య స్టార్ట్ చేసింది. ఆవిడ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పిల్ల తనూజ వచ్చి బర్నీ కోసం అన్నట్టుగా టార్గెట్ చేసి బర్నీతో మళ్ళీ లింకప్ చేసింది. బర్నీ బాండ్ వల్ల నేను అది దూరట్లేదు, కావాలని నన్ను చేస్తుందంటే పోటర్ చేసి మిడ్ నైట్ వరకు అదే మాట పదే చెప్పి తనూజ స్ట్రాటజీ అనేకంటే కన్నింగ్ స్ట్రాటజీ. ఈ రకంగా మనం ఆడాలి, మనం ఏదో టార్గెట్ గురైపోతున్నట్టుగా, మనకేదో అన్యాయం చేసేస్తున్నట్టుగా, మనలేదో తీసి పడేస్తున్నారు. ఈవిడైతే ఎవరినైనా తీసి పడేయచ్చు. గౌరవ్ అయితే ఒళ్ళు హోనం అయిపోయేలాగా టాస్క్ ఆడితే ఏకంగా 8 ఓట్లు పెట్టి పక్కన పడేసారు. ఈవిడ మళ్ళీ అప్పుడు లీడ్ తీసుకుంది. అట్లాగే సరే ఇదంతా రివ్యూ కాదు, ఎపిసోడ్ కాదు, ఎలిమినేషన్ వరకు చెబుతాను. కాకపోతే దీనివల్ల బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఈవిడికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది, దివ్యకి ఎందుకు అవుట్ అయిపోయింది అన్నానికి ఇవన్నీ రీజన్స్ పరోక్షంగా బ్యాక్డ్రాప్లో పనిచేసేసరికి టాపిక్ తెచ్చుకోవడం. అట్లాగే డీమోన్ పవన్ నువ్వు స్ట్రాంగ్ కాబట్టి అని చెప్పి 6 ఓట్లు వేసి రెబల్ కాడు అని తెలిసినా సరే తీసేశారు. గౌరవ విషయాలు అట్లా తీసేశారు. ఎమ్మెన్యేలు అప్పుడెప్పుడో సంజనాకు సపోర్ట్ చేసేసి తీసేశారు. అట్లా ఎప్పుడు ఎన్ని సందర్భాలు ఎవరినైనా ఇవి తీసేయచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అది వ్యాలిడ్ పాయింటే చెప్పినా సరే దాన్ని మళ్ళీ నన్ను కావాలని చేసేస్తుంది, బర్నీతో బాండ్ ఉంది కాబట్టి చేసేస్తుంది, బర్నీకి నేను ఏదో క్లోజ్ అయ్యానని చేసేస్తుంది, ఆవిడే ఉండాలా, నేను దూరట్లా అట్లా చెప్పి ఈ నమ్మేవాళ్ళు కొంతమంది అయితే ఉంటారు. ఇవన్నీ కలిపి ఆవిడకి వచ్చింది నాకు ఆడకుండా చేసేస్తాను ఇట్లా ఈ సందర్భాలన్నింటిలో కూడా ఆవిడ కన్నింగ్ స్ట్రాటజీలతో సింపతి సీన్ క్రియేట్ చేసుకుంటూ తనేదో విక్టిమ్ లాగా పోర్ట్రేట్ చేస్తూ ఈవిడైతే టార్గెట్ చేసినట్టుగా హైలైట్ చేస్తూ వీటన్నింటి వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఎవరంటే దివ్య. సో ఇట్లా అటు చూసి మొత్తానికి ఈవిడికైతే సింపతి రాలే. పైగా పాజిటివిటీ పెరగాల్సిన దగ్గర నిన్నటి పడిన గొడవలో ఎపిసోడ్లు ఇప్పుడు తనూజ అంటే నచ్చని వాళ్ళు, తనూజ గేమ్ స్టైల్ ఇప్పుడు నాగార్జున అన్నట్టుగా ఆ రోజు తనూజ ఆటను కూడా నచ్చని వాళ్ళు ఉంటారా? ఎందుకు ఉండరు? మీకు నచ్చితే అందరికీ నచ్చాలని ఉందా? ఏముంది ఆవిడ చూసుకుంటే ఒక స్పోర్టివ్ స్పిరిట్ ఉండదు, పాడు ఉండదు, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండదు, పాజిటివ్ వైపు ఉండదు, అయితే అరుస్తుంది లేకపోతే ఏడుస్తుంది లేకపోతే అలుగుతుంది, మీ సపోర్టింగ్ వల్ల నడుస్తుంది అని మాదిరి. ఇప్పుడు ఇంత ప్రోమో కూడా చూసాం కదా, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. చాలా కంటెంట్ ఉంది అక్కడ మాట్లాడాల్సిందే.
సో వీటన్నింటి నేపథ్యంలో తనూజ్ ఈ వారం ఓటింగ్లో లేకపోవడంతో ఈ భరణి, కళ్యాణ్, సంజన వీళ్ళందరికైతే ఓట్లు డీమోన్కి అందరికీ షేర్ చేశారు. ఎందుకంటే ఆపరేషన్ దివ్య, టార్గెట్ దివ్య ఆవిడని పంపించలేక చేశారు. అయితే దివ్యలో హైలైట్ ఏంటంటే ఆ విషయం దివ్యకు కూడా తెలుసు, ఈ వారం నేను ఎలిమినేట్ అయిపోతాను. ఎందుకంటే ఈ వారం నేను తనూజ నామినేషన్లో లేకపోయినా ఆవిడతో పడిన గొడవలు నేను పెట్టుకున్నాను, గొడవలు ఎవరూ పెట్టుకోలే. భరణి నేను వెళ్ళిపోతున్నామంటే మీరు ఎందుకు వెళ్తారండి, నేనుండగా మీరు ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఆవిడ ఓట్లు మీ అందరికీ షేర్ అయితే ఆవిడతో నేను పడిన గొడవలు ఎవరైనా పడ్డారా? ఖచ్చితంగా నేను అవుట్ అయితే అయ్యా నాకైతే వచ్చిన టార్గెట్ ఫిక్స్, నేను మా అమ్మగారిని హౌస్లోకి తేవాలనుకున్నా తెచ్చానని ఆ దమ్ముతో ధైర్యంతో ఉండని చూసారు. అది హైలైట్. కొంతమంది అనొచ్చు ఏముంది తనుజ గ్రాఫ్ ఉంది కాబట్టి ఫైట్ చేస్తుందంటే, మిగతా వాడికి ఆ ఫైట్ చేసే స్పిరిట్ అయినా ఉందా, ఆ గట్స్ అయినా ఉన్నాయా? మాట చెప్పాలంటే బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె వణికిపోతూ ఉన్న దశలో నిటారుగా వెన్నుపోసు నిలబెట్టి ఖచ్చితంగా మాట్లాడి దడమని చెప్పి గట్స్ అయితే ఈ అమ్మాయికి ఉన్నాయి. సో మొత్తంగా ఏంటంటే 3వ వారం వచ్చి 11వ వారం వరకు ఉందంటే గ్రేట్. చెప్పే కదా ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ కాదు, సెలబ్రిటీ కాదు, ఎలాంటి ఫేము లేదు, ఎలాంటి పిఆర్ లేదు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లేదు, ఉన్నదల్లా దమ్ము ధైర్యం ముక్కుసూటిగా ఫటాఫట్ అని చెప్పడం. మైనస్ అంతా ఆ భరణితో బానిస్తూ బిస్కెట్ అయిపోయింది. దీనివల్ల అట్లా అయింది. ప్లస్ మైనస్ ఇవి. ఆ తనూజ భరణి విషయంలో ఇంత రచ్చ అయినా సరే 3వ వారం వచ్చి 11వ వారం వరకు ఉందంటే ఈవిడ ప్రతి సందర్భంలో పాయింట్లతో పర్ఫెక్ట్గా టార్గెట్ చేయడం, పాయింట్లతో మాట్లాడడం, పాయింట్ విషయంలో పాయింట్ మీద నిలబడింది తప్ప డీవియేట్ కాలే. బట్ ఆవిడ ఏంటంటే సింపతి గేమ్లో భాగంగా అడిదిప్పి యూటర్న్ తిప్పేసి ఫైనల్గా నన్ను టార్గెట్ చేసేస్తున్నారంటే ఏడు చేయడం వల్ల ఈవిడికి మైనస్ అయింది. ఇప్పుడు హౌస్లో చూసాం తనూజ్ అంటే అందరూ వణికిపోతున్నారు. ఎమ్మెన్యేలు కావచ్చు, భరణి కావచ్చు, రితు కావచ్చు, డీమోన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, భజన ప్రతిదానికి భజన. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా తనూజకి థ్యాంక్స్ చెప్పాలి, తనూజకి కృతజ్ఞత చెప్పాలి. ఎట్టా మాట్లాడుతుంటే ఆవిడ నామినేషన్ లేదు కనుక ఓట్లు షేర్ కావాలి. బట్ దివ్య అట్లా లేదే. నేను ఉంటే ఉంటా, పోతా, నేను చెప్పాల్సింది చెబుతాను, నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఇంటికి వెళ్ళాక కంటి నిండా నిద్రపోవాలి అన్నట్టుంది. మిగతా వాళ్ళకి ఏముంది, లోపల చెప్పాలనుకున్న చెప్పలేక, కక్కలేక, మెంగలేక, భయపడిపోయి బతుకుతుండే దగ్గర ఈవిడ నిజంగా మొనగాడు అంటారు కదా, అట్లా చేసుకుంటూ వచ్చిందనమాట. ఢీ కొట్టింది. ఎవరైనా చెప్పగలరా నువ్వు వాడుకుంటున్నావు, ఎంత గట్స్ ఉండాలి ఆవిడ ముందు మాట్లాడడానికి, నీ ఆట కోసం నువ్వు వాడుకుంటున్నావు అంటే ఈవిడగా ఆవిడ చెప్పగలిగింది. బిహేవియర్ గురించి మాట్లాడితే హచ్ కుక్కల్లా తిప్పుకుంటున్నావు కావచ్చు, ఒక్కళ్ళు కూడా ఫోర్స్గా చెప్పట్లే. ఆవిడ నువ్వు సింపతి స్టార్ అంటే నువ్వు సీరియల్ స్టార్ అని చెప్పడం కావచ్చు, ఇట్లా డి అంటే డి అని గట్టిగా ఢీ కొట్టింది. అయితే ఆవిడకి చాలా మైనస్లు కూడా ఉన్నాయి. ఎవరికి తనూజకి విన్నర్ మెటీరియల్ కాదని వీళ్ళకి తెలుస్తున్న మైనస్లు ఉన్నా సరే చెప్పే దమ్ము ధైర్యం లేక సరెండర్ అయిపోతూ ఉంటే ఒక రకంగా బిగ్ బాస్ టీం కూడా అనేక కారణాలు వాళ్ళ కారణం కూడా ఉంది. ఆవిడ కంప్లీట్గా సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వకుండా, మైనస్లు చెప్పకుండా, వాళ్ళ గేమ్లో ఉండేవి దిద్దుకునే ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా, ఇచ్చిన వాళ్ళేమో మార్చుకుంటామంటే మార్చుకోకుండా, ఇలా 1,00,000 మైనస్లు ఉన్నా సరే ఈ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడంలో వాళ్ళ గేమ్ వాళ్ళ టీం కూడా సపోర్ట్ చేసింది. అట్లాగే ఈవిడ మాత్రం అందరితో పోల్చుకుంటే చాలా బెటర్. సో ఒక రకంగా సూపర్ సక్సెస్ ఈవిడ జర్నీ. మొత్తానికి అఫీషియల్గా షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 100% అని చెబుతా మొత్తానికి ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయినట్టు ఫిక్స్ అయిపోవచ్చు.